చంద్రబాబు నాయుడు గారి సర్కారు రాజకీయాల్ని కులగజ్జితో, కుల విభేదాలతో, మత విభేదాలతో కలుషితం చేస్తోంది అనుకుంటే ఆ ప్రభావం ఇప్పుడు జర్నలిజం మీద కూడా పడింది. అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే పండగల్ని సైతం సామాజిక వర్గాలకి ఆపాదించేటటువంటి దిక్కుమాలిన స్థాయికి దిగజారిపోయింది. దాని ప్రభావం ఏ రకంగా జర్నలిస్టులను మాట్లాడిస్తోందో మీకు ఒకసారి నేను చూపిస్తాను. కాపు కాసేవాడి త్యాగంతోనే సంక్రాంతి పండుగ వచ్చింది. కాపు లేకపోతే సంక్రాంతి లేదు. ఏది ఏమైనా కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి అని చెప్పొచ్చు. ఏమిటిది? పిచ్చి, పైత్యం, చాదస్తం, ఇక అంతకు మించి మతిభ్రమణం కాకపోతే జర్నలిస్టులు ఇలా ఎందుకు అయిపోతున్నారో నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా ప్రజలకి అన్యాయం చేకూర్చేటటువంటి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి తోడుగా సారథులుగా నిలబడవలసినటువంటి జర్నలిస్టులు జర్నలిజం ముసుగులో కాస్టిజంని ప్రమోట్ చేస్తూ ఛానల్స్ నడుపుతున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యం. కాకపోతే సిగ్గుందా? అసలు మీలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడవలసి రావటం నిజంగా మా దౌర్భాగ్యం, మా తలరాత, మా కర్మ. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సొసైటీకి? ఈ కుల విభేదాలతో, ఈ కుల ప్రమోషన్స్తో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వచ్చేటటువంటి లాభం ఏంటి? ఒక్కసారి మీ మనస్సాక్షికి ప్రశ్న వేసుకోండి. నిజంగా మీలాంటి వాళ్ళ వల్ల రాబోయే రోజుల్లో రాబోయే తరాలు ఏ రకంగా నాశనమైపోతాయో, ఈ సొసైటీ ఏమైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది.